ఇప్పుడు అందరూ ఏమంటారంటే చిరంజీవి గారు చాలా పెంచేశారు, అసలు ఆయన వల్ల రెమ్యునరేషన్స్ పెరిగిపోయినాయి, ఇట్లాంటి ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అన్ని చేస్తుంటారు. అవన్నీ ట్రాష్. ఆ కథ చెప్తోంది, పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతోంది, అడవిలోకి వెళ్ళే సీన్స్ పదే పదే నచ్చేసి ఆవిడకి విపరీతంగా అడవిలోకి వెళ్ళే సీన్ల గురించి చెప్తోంది ఆవిడ. ఖైదీ సృష్టించిన కలెక్షన్ల ప్రభంజనం ఏంటంటే స్లాబ్ అనేది ఒకటి విధించినా కూడా ఈ స్థాయిలో తెలుగు సినిమా కలెక్ట్ చేస్తుందా, ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ గ్రాసు, ఇంత ఎక్కువ షేరు కలెక్ట్ చేస్తుందా అనేటటువంటిది ఒక్కసారిగా తెలుగు సినిమా పరిశ్రమకు అర్థమైంది. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. చిరంజీవి గారికి సంబంధించి మనం ఇప్పటికే అనేక విషయాలు మాట్లాడుకున్నాం. దాంట్లో డైరెక్టర్స్లో అత్యధిక సినిమాలు తీసింది ఎవరితో, ఎన్ని హిట్స్ ఇచ్చారు అన్న అంశాన్ని కూడా మనం ప్రస్తావించిన నేపథ్యంలో కోదండరామిరెడ్డి గారితో 23 సినిమాలు తీస్తే 18 దాంట్లో హిట్స్ ఉన్నాయి ఆయనవి. దాంట్లో చిరంజీవి గారి కెరీర్లో ఖైదీ ముందు ఖైదీ తర్వాత అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అది ఏ రేంజ్ హిట్ అనేది చిరంజీవి గారి కెరీర్ని ఏ రేంజ్ మలుపు తిప్పిందో మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో కోదండరామిరెడ్డి గారు చిరు కాంబినేషన్ కి సంబంధించి మనం మాట్లాడుతున్నప్పుడు ఖైదీ గురించి ఎందుకు సార్ మీరు ప్రత్యేకించి మాట్లాడలేదు అంటూ అభిమానులు కామెంట్స్ పెట్టారు. మరి వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఖైదీ అప్పుడు ఎన్ని అవాంతరాలను ఏమన్నా ఎదుర్కొందా, రిలీజ్ కి ముందు పరిస్థితి ఎలా ఉంది, రిలీజ్ తర్వాత ఎలా ఉంది, మరి ఆ ఖైదీ సినిమా సృష్టించిన ప్రభంజనం మనం అప్పుడు లేం కాబట్టి మరి శ్రీకాంత్ గారి మాటల్లో ఆ ఖైదీ సినిమా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి యాజ్ యూజువల్ గా మన చరిత్రకారులు సినీ రాజకీయ విశ్లేషకులు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. నిజంగా కామెంట్స్ లో అభిమానులు మీరు చెప్పే విశ్లేషణకైతే ఫిదా అయిపోతున్నారు. సీరియస్లీ అంటే ఎన్నో విషయాలు తెలియదు, ఒక శిఖరం గురించి ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు అనేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి కోదండరామిరెడ్డి గారు అండ్ చిరు కాంబినేషన్ లో వచ్చిన ఖైదీ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఖైదీ గురించి ప్రత్యేకించి మనం మాట్లాడుకుందామని ఖైదీ గురించి ఆ విశ్లేషణలో నేను విశ్లేషించలే. ఖైదీయే ఒక చరిత్ర, ఖైదీయే ఒక ప్రభంజనం. ఎందుకంటే వాస్తవానికి ఖైదీ సినిమా అంటే ఈ మధ్య ఆదిశేషగిరిరావు గారు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరులు ఆ కథ కృష్ణ గారు చేయాల్సింది చిరంజీవి గారికి వెళ్ళింది అనేటటువంటి చెప్పారు. చెప్పిన తర్వాత నాకు గుర్తున్నంతలో పరుచూరి బ్రదర్స్ గారు, ఎవరైతే గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు పెద్ద ఆయన ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఇది తిరుపతి రెడ్డి గారు వీళ్ళు చిరంజీవి గారు డేట్స్ తీసుకున్నారు. వీళ్ళు నెల్లూరు వాళ్ళు. తిరుపతి రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు వీళ్ళందరూ తిరుపతి వాళ్ళు. వీళ్ళు చిరంజీవి గారు డేట్లు కావాలి కోదండరామిరెడ్డి గారితో చేయాలని వీళ్ళు చెన్నైలో ఉంటారు. వీళ్ళు బిజినెస్ పీపుల్. వాళ్ళు వచ్చి తీసుకున్నారు డేట్స్ తీసుకుని వాళ్ళు ఏ కథతో వెళ్ళాలి అన్నది ఒక రేఖామాత్రంగా ఉంది. అది వెంకటేశ్వరరావు గారి దగ్గర కథ లేదు, రేఖామాత్రంగా ఉంది. ఇది ఎప్పుడో కృష్ణ గారితో ఇలా ఒక లైన్ ఉందండి, ఇట్లా అనుకుంటున్నాం అన్నప్పుడు అది కృష్ణ గారు అప్పుడున్న ఆయన హెక్టిక్లో ఆయన దీనిని సరిగ్గా వినిపించుకోకపోవడం ఏదో అయింది, అదంతే. అది అట్లాగే కృష్ణ గారితోనే నిజంగా చేయాల్సిన స్క్రిప్ట్ కలియుగ పాండవులు. ఓకే. కృష్ణ గారి డేట్లు లేక, ఎవరి డేట్లు లేక, అప్పుడు పరుచూరు గోపాలకృష్ణ గారి ఇంట్లో పిల్లాన్ని పెట్టుకుని, చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతుకుతారేంటి, మీ అబ్బాయిని హీరోగా ఇంట్రొడ్యూస్ చేద్దామని వెంకటేష్ గారిని తీసుకొచ్చారు. అట్లా వెంకటేష్ గారిని ఇంట్రొడ్యూస్ చేశారు. అది కరెక్ట్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ క్రిస్టీ గెస్ట్ హౌస్, చెన్నైలో గెస్ట్ హౌస్ ఉండేదని. ఈ క్రిస్టీ గెస్ట్ హౌస్ లో వీళ్ళు పరుచూరు బ్రదర్స్ కూర్చుని ఉన్నారు. వియత్నాం వీడు సుందరం గారిని ఆయన కథ చెప్పాలి. ఓకే. తమిళ రైటర్. కానీ ఆయన రావటం లేదు, చెప్పటం లేదు. ఆయన ఏదో వచ్చారు, ఆయన ఏదో కూర్చున్నారు, ఆయన ఏదో అన్నారు, అది కుదరలేదు. అప్పుడు పరుచూరు బ్రదర్స్ కూర్చుని, వెంకటేశ్వరరావు గారు కూర్చుని డేట్స్ వచ్చేసాయి. చిరంజీవి గారి డేట్ దగ్గరకు వచ్చేసాయి. ఒక రఫ్ ఆర్డర్ వేద్దాం. అసలు ఫస్ట్ రఫ్ ఆర్డర్ వేసి రఫ్ ఆర్డర్లో నుంచి మనం సీన్స్ రాసుకుంటూ వెళ్దాం తర్వాత అని ఒక రఫ్ ఆర్డర్లో ఏదైతే అప్పుడు కృష్ణ గారికి ఇట్లా అనుకున్నామో, ఒక భూస్వామి, ఒక కామందు ఉన్నాడు, ఆ కామందు వచ్చేసి వీళ్ళ పొలాన్ని తీసుకున్నాడు, అదే పొలంలో వీళ్ళు కౌలు చేయాల్సి వచ్చింది, ఇట్లా అనుకున్న ఒక ఏదైతే ఉందో అది తీసుకున్నారు. తీసుకుని దాన్ని ఆర్డర్ వేసుకోవటం జరిగింది. వేసుకుని మీకు అందుకే కృష్ణ గారిని పిలిచే క్లాప్ కృష్ణ గారికి ఇచ్చారు. క్లాప్ కృష్ణ గారు ఇచ్చారు ఆయన కోసము. లైన్ అండ్ జస్ట్ లైన్, ఫుల్ క్లాప్ కొట్టారు. అందుకే ఫస్ట్ డే షూట్ కూడా నాకు గుర్తున్నంతలో మాధవి గారు వచ్చి చిరంజీవి గారిని సినిమాకి వెళ్దామని చెప్పి అడిగే సీన్, పార్క్ లో కాలేజీలో సీన్ అనమాట. చిరంజీవి గారు చదువుకుంటుంటే వచ్చి
అంటే అతనికి ఒక లక్ష్యం ఉంది, అతను చదువుకోవాలనుకుంటున్నాడు అనేసి ఈ అమ్మాయి పట్ల ప్రేమ చూపిస్తున్నాడు అంటే కాదు, ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది అనేటటువంటి ఒక సీన్ ఎస్టాబ్లిష్ చేసి షూట్ చేశారు. అయిపోయిన తర్వాత అప్పుడు ఫుల్ ప్లేటెడ్ స్క్రిప్ట్ మీద తర్వాత డేట్లు వచ్చేస్తున్నాయి, షెడ్యూల్ వెళ్ళిపోవాలనుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ బ్లడ్ సినిమా అప్పుడు తెగ ఆడేస్తుందండి. సిల్వెస్టర్ స్టాలిన్ ఫస్ట్ బ్లడ్ మీకు అద్భుతంగా ఆడేస్తుంది. ఎవరు చూడు, ఏ ఊళ్ళో చూడు ఫస్ట్ బ్లడ్ రిలీజ్ అవుతుంది. ఎవరిది? సిల్వెస్టర్ స్టాలిన్ హాలీవుడ్ సినిమా ఫస్ట్ బ్లడ్. అప్పట్లో హాలీవుడ్ సినిమా విలేజెస్ లో రిలీజ్ అయ్యాయా? బీసీలకు కూడా వచ్చేసేది. ఓకే, చూసేసి అప్పుడు సెకండ్ హాఫ్ ఏంటంటే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో బ్లాక్ అండ్ బ్లాక్ చిరంజీవి గారి గెటప్, ఆ తలక రిబ్బన్ కట్టుకు అవన్నీ దాంట్లో నుంచి వచ్చాయి. ఓకే, వచ్చిన తర్వాత ఇవాళకి ఖైదీ సినిమాలో సూర్యం పాత్ర ఏంటంటే మీకు చిరంజీవి గారి సినిమా ప్రారంభమైన చాలా సేపటి వరకు చిరంజీవి గారికి డైలాగ్స్ ఉండవు. మీరు అబ్జర్వ్ చేస్తే సినిమా వెరీ బిగినింగ్ సీను రంగనాథ్ గారు వచ్చి ఎక్కడికి వెళ్ళాలంటే కోటిపల్లె కొండపల్లె, ఆ సీను కొండపల్లె అని చెప్పి కోటిపల్లి వైపు వెళ్తున్నావేంట్రా అంటే కత్తి తీస్తాడు, కత్తి ఈయనే చెక్ చేస్తే కత్తి ఉంటుంది. కత్తి ఎందుకు ఉంటుందంటే నేను వేటాడుతాను, అడవికి వెళ్తానంటే ఏంట్రా వేటగాడ పద, నీ సంగతి ఏంటో చెప్తా, ఎవరిని వేటాడడానికి వచ్చావా, జంతువుల్లా మనుషుల్లా అని చెప్పి స్టేషన్కి తీసుకెళ్తారు. అక్కడ టైటిల్స్ చిరంజీవి గారు ఆ సీన్ ఏంటంటే అక్కడి నుంచి సుమలత గారి ఇంటికి వచ్చి ఆయన బుల్లెట్ గాయం తగిలి సుమలత గారి ఇంటికి వచ్చి సుమలత గారి ఇంట్లో ఆయన ట్రీట్మెంట్, అక్కడ వరకు కూడా ఎక్కడ డైలాగ్స్ ఉండవండి మీకు. అవునా? ఆయన మాట్లాడు అసలు ఇప్పుడు చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్స్, చిరంజీవి గారి కళ్ళు మాట్లాడతాయి, చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్సే. ఆయన పేపర్ దాచిపెట్టేస్తుంటాడు, పేపర్ దాచిపెట్టి అయిపోతుంటే మీకు నేను అప్పటికే చూశాను నేను అంటుంది, ఆవిడే మాట్లాడుతుంటుంది. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, లేకపోతే మీరు చెప్పకపోతే పర్వాలేదు, నేను మిమ్మల్ని ఒక పేషెంట్ లా ట్రీట్ చేస్తున్నాను అంటే ఈయన ఫ్లాష్ కట్స్ పడతాయి, కాలేజ్ సీన్స్ ఎన్ని వస్తాయి అన్నమాట. అందులో మీకేంటంటే కాలేజీలో ఒక సాంగ్ వేదన్నాదం మోదం, ఆయన విశ్వామిత్రుడు కౌశికుడు రూపంలోకి వచ్చి అది ఆ క్లాసికల్ డ్యాన్స్. తర్వాత మీకు ఆయన మళ్ళీ విలేజ్కి వచ్చిన తర్వాత రగులుతో మొగలుపతి సాంగ్, ఇవన్నీ ఏంటంటే కమర్షియల్గా ఆ ఎలిమెంట్స్ అంటే ఆడియన్స్ని కూర్చోబెట్టేటటువంటి అంశాలు అనమాట. వీటిని ఆ సలీం మాస్టర్ చేసినటువంటి కోరియోగ్రాఫ్ ఆ టైంకి, అట్లాగే కోదండరామిరెడ్డి గారు, విఎస్ఆర్ స్వామి గారు, వీళ్ళు ఇక్కడ రావు గోపాలరావు గారు, నూతన్ ప్రసాద్ గారు, రాళ్లపల్లి గారు, వీళ్ళు పిఎల్ నారాయణ గారు, సంగీత గారు, ఈయన ఫాదర్ అండ్ సిస్టర్. ఇవన్నీ ఏంటంటే మనకు అసలు సినిమాలో మనం స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి రావు గోపాలరావు గురించి చంపేద్దామన్నంత కోపం వస్తుంటుంది. ఆ సూర్యం యొక్క ఏదైతే సూర్యంలో ఉండేటువంటి ఎమోషన్ ఆడియన్స్ లోకి క్యారీ చేశారు. అది చాలా ఎక్స్ట్రాడినరీగా దాన్ని తీసుకొచ్చారు. ఆ టైంకి భూస్వామ్య వ్యవస్థ కావచ్చు, విలేజెస్ లో కొన్ని మారుమూల విలేజెస్ లో యాస్టీస్ జరిగే ఇన్సిడెంట్స్ ని కళ్ళ ముందు చూసేసరికి అరే ఇది కదా జరిగింది, ఆ ఎమోషన్ మనం అక్కడ చూపించలేకపోయాం కదా అని ప్రతి ఒక్కరికి ఆ కసి వచ్చేస్తుంది. అది ఇక సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ అనమాట. సుమలత గారిని చంపేయటం, దాంతో ఈయన టోటల్గా రివెంజ్ మోడ్లోకి వెళ్ళడం, సంయుక్త గారు రావటం, ఇవన్నీ కూడా ఆవిడ తమిళ ఆర్టిస్టు, ఆవిడ సంయుక్త మూవీస్ బ్యానర్ కాబట్టి ఆవిడకి పేరు పెట్టారు, సంయుక్త అని పేరు పెట్టారు. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చిరంజీవి గారు. ఇవాళకి ఖైదీ ఏంటంటే అండి, ఖైదీని ఎందుకు ప్రత్యేకించి ప్రస్తావించాలని అనుకున్నామంటే ఖైదీ చేసే నాటికి ఆ సినిమా అంత సంచలనం సృష్టిస్తుందని చిరంజీవి గారు, కోదండరామిరెడ్డి గారు, పరచూరు బ్రదర్స్ ఎవరూ ఊహించలా. కాకపోతే ఖైదీ సినిమా ఇంత విజయం సాధించకపోతే చిరంజీవి గారు, కోదండరామిరెడ్డి గారు, పరచూరు బ్రదర్స్ గారు టోటల్గా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళేటటువంటి వాళ్ళు కాదేమో అని అనిపిస్తుంది. ఈ సినిమా ఎందుకు అనంటే 1983 అక్టోబర్ 28 సినిమా విడుదల. ఓకే, 1983 జనవరి 9 ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. చేసిన తర్వాత 1983 మే 31 సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినం. ఓకే, కృష్ణ గారు ఆ రోజు ఏం చేశారంటే అన్నగారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, నాగేశ్వరరావు గారు పోటీ కాదు కాబట్టి నేనే నంబర్ 1, నేనే పరిశ్రమకి పెద్ద దిక్కు అనేటటువంటి అర్థం వచ్చేలాగా ఆంధ్రజ్యోతి, నాకు బాగా గుర్తుంది, ఆంధ్రజ్యోతి దినపత్రిక 14 సినిమాలు కృష్ణ గారివి అండర్ ప్రొడక్షన్ నడుస్తున్నాయండి. 14 సినిమాలు కృష్ణ గారు ఆన్ సెట్స్, ఆయన 14 సినిమాలు 1 by 1 ఒప్పుకున్న 14 సినిమాలు ఉన్నాయి. ఓకే చేయాల్సినవి కథల దశల్లోనూ ఇంకో 14 సినిమాలు ఉంటాయి కృష్ణ గారివి ఆ టైంకి. ఈ మొత్తం అన్ని సినిమాలతో కలిపి ఒక స్పెషల్ ఇష్యూ వేశారు ఆంధ్రజ్యోతి వాళ్ళు. ఓకే, ఫుల్ పేజీలండి, 28 పేజీలో 32 పేజీలు కృష్ణ గారి బర్త్డే స్పెషల్.
32 పేజీ 32 పేజీలు. ఏ సైజు నేను చెప్తున్నది? డైలీ పేపర్ సైజు, ఫుల్ Okay. పేజ్ సైజు. ఒకసారి మీరు ఊహించండి. వావ్. ఇది రామారావు గారికి ఎలా కన్వే అయిందంటే, ఇట్లా కృష్ణ గారు ఇట్లా తనే నంబర్, అప్పటికే కృష్ణ గారికి రామారావు గారికి అల్లూరి సీతారామరాజు కురుక్షేత్రం దగ్గర నుంచి ఉంది. దాంతో ఆలోచించి ఎక్కడ కృష్ణ గారి సినిమాలు బలంగా ఉన్నాయి, ఎక్కడ నైజాం కృష్ణ గారి సినిమాలు వీక్, ఆంధ్ర వెరీ పవర్ఫుల్, ఇవన్నీ చూసుకుని ఆ టైంలో ఏంటంటే రామారావు గారు స్లాబ్ అనే ఒక సిస్టమ్ ప్రవేశపెట్టారు. ఇది ఇంతకుముందు కూడా మనం ఒకసారి విశ్లేషించాం. థియేటర్లో ఫుల్స్ అయ్యాయా అవ్వలేదా, టికెట్స్ ఎన్ని కట్ అయ్యాయి అన్న దాని మీద కాకుండా ఎన్ని సీట్స్ ఉంటే ఫుల్ అవని అవ్వకపోయి ట్యాక్స్ పే చేసేయాలి అనేటటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. అది కరెక్ట్గా ఖైదీ టైంకి ఇంప్లిమెంట్ అయిందండి. ఫైల్ ఖైదీ టైంకి కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయింది. అది ఆ జీవో పాస్ అయింది. అయిన తర్వాత ఖైదీ పరిస్థితి ఏంటంటే, మీకు ఎక్కడో ఊళ్ళో 4 గంటలు ఒక థియేటర్లో ఆడుతోందండి, జనాలు కిక్కిరిసిపోయి వచ్చేస్తున్నారు. ఇంకో థియేటర్లో తీసుకొచ్చి మార్నింగ్ షో వేశారు, ఇంకో థియేటర్లో తీసుకొచ్చి ఒక నూన్ షో వేశారు, వేసినా కూడా సరిపోవట్లేదు. మళ్ళీ ఇంకో థియేటర్ 4 గంటలు, ఎక్కడ వేసినా మామూలు సి స్టేషన్లో వేసినా కూడా 50 రోజుల సినిమా, 4 ఆటలు 5 ఆటలు వాళ్ళ ఇష్టం అనమాట. ఇంక అసలు ఎలాగా అంటే ఖైదీ ఒక ప్రభంజనం. అది కరెక్ట్గా మా ఎగ్జామ్స్ టైం. అది నేను బాగా లేటు. మా నాయనమ్మ వాళ్ళు ఏంటంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళతో ట్రావెల్ చేసినటువంటి జనరేషన్ కదా. వీళ్ళు సినిమాకి వెళ్ళి వచ్చి చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతుంది మా నాయనమ్మ కూర్చుని. ఓకే. ఆ కథ చెప్తోంది, పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతోంది. అడవిలోకి వెళ్ళే సీన్స్ పదే నచ్చేసి ఆవిడకి విపరీతంగా అడవిలోకి వెళ్ళే సీన్ల గురించి చెప్తోంది ఆవిడ. ఇట్లా కాదని పరీక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వెళ్తుంటే మాతో పాటు వచ్చింది ఆవిడ సినిమాకి. అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా చిరంజీవి గారు ఏంటంటే ఆకట్టుకున్నటువంటి ఒక టైం. వాస్తవానికి ఖైదీ తమిళంలో కూడా డబ్బు అవ్వాలండి. ఆ టైంలో తమిళంలోకి ఎందుకు డబ్బు అవ్వలేదు అనేది మనం నిర్మాతనే అడగాలి, తిరుపతి రెడ్డి గారిని అడగాలి, కోదండరామిరెడ్డి గారిని కూడా అడగాలి మనం. సరే, అది కాసేపు అలా పక్కన పెడితే ఏంటంటే, కన్నడంలో విష్ణువర్ధన్ గారు చేశారు సినిమా రీమేక్ ఖైదీ, హిందీలో జితేంద్ర గారు చేశారు ఖైదీ. అట్లా మీకేంటంటే ఖైదీ సృష్టించినటువంటి ఆ ప్రభంజనం, ఖైదీ సృష్టించినటువంటి సంచలనం. అంటే ఖైదీకి ముందు ఖైదీకి తర్వాత, ఇప్పుడు ఎట్లాగైతే కొన్ని సినిమాలు శంకరాభరణానికి ముందు శంకరాభరణం తర్వాత అంటామో, 80స్కి వచ్చేటప్పటికి కమర్షియల్ సినిమాల్లో ఖైదీకి ముందు ఖైదీకి తర్వాత, సాంకేతికంగా అనేటప్పటికి శివకు ముందు శివకు తర్వాత, ఇట్లా మీకు స్పష్టమైన విభజన రేఖలు ఉన్నాయి తెలుగు సినిమా చరిత్రలో. వాటిని మనం ఖచ్చితంగా పారామీటర్స్ కింద తీసుకోవాలి. ఖైదీ సృష్టించిన కలెక్షన్ల ప్రభంజనం ఏంటంటే, స్లాబ్ అనేది ఒకటి విధించినా కూడా ఈ స్థాయిలో తెలుగు సినిమా కలెక్ట్ చేస్తుందా, ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ గ్రాసు, ఇంత ఎక్కువ షేరు కలెక్ట్ చేస్తుందా అనేటటువంటిది ఒక్కసారిగా తెలుగు సినిమా పరిశ్రమకు అర్థమైంది. చిరంజీవి గారు 62వ సినిమా అర్థమైన తర్వాత అక్కడి నుంచి ఏంటంటే, అక్కడి నుంచి చిరంజీవి గారి సినిమాల యొక్క సమీకరణలు మారిపోయినాయి, లెక్కలు మారిపోయినాయి. ఆయన నాకు తెలిసి ఆయన ₹1 రెమ్యూనరేషన్ తీసుకోవడానికి ఆయనకు ఆపద్బాంధుడు దాకా సమయం పట్టింది. వాస్తవానికి ఆయన అప్పుడు తీసుకోవాలి ఖైదీ సమయానికి ₹1 అంటే ఆయన తీసేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు ఖైదీ ఎంత వసూళ్లు సాధించిందో. మీరు ఒక సినిమా టేబుల్ ప్రాఫిట్ ఎముడికి కూడా అనుకోండి, ఎముడికి 1988 ఎముడికి టేబుల్ ప్రాఫిట్ అండి, బయట కలెక్షన్ కాదు, టేబుల్ ప్రాఫిట్ 80 లక్షలు ₹1 ఉన్నటువంటి టైం అది టేబుల్ ప్రాఫిట్. మొత్తం రెమ్యూనరేషన్స్ వెళ్ళిపోయి సోల్డ్ అవుట్ ఆల్ ఏరియాస్. సోల్డ్ అవుట్ ఆల్ ఏరియాస్ అంటే మనకి 80 lakhs 1 crore. మీకు అప్పటికి VHSలు ఉన్నాయి, ఆడియో ఉంది, ఆడియో క్యాసెట్ల రెవెన్యూ ఉంది తక్కువ. ఆడియో క్యాసెట్ల రెవెన్యూ కూడా విపరీతంగా పెరిగింది. ఎవరు కని విని ఎరుగిన విధంగా ఆడియో క్యాసెట్లు ఎంతలా అమ్మొచ్చు అన్నది చిరంజీవి గారి స్టేట్ రౌడీ నుంచి మొదలైంది, బప్పిలహరి గారితో. ప్రీవియస్ ఫిల్మ్స్ కాదు, బప్పిలహరి గారి స్టేట్ రౌడీ నుంచి స్టార్ట్ అయింది. ప్రీవియస్ మనకు ఎముడికి మొగుడు తీసుకుంటే ₹1 ఆ రోజుల్లో టేబుల్ ప్రాఫిట్ ఉన్నటువంటి సినిమా. అంటే చిరంజీవి గారు ఖైదీ నాటి ₹1 అడగచ్చు రెమ్యూనరేషన్, కానీ 85 లక్షలు గరాన మౌడికి అఫిషియల్లీ. ఆ తర్వాత ఆపద్బాంధవుడికి 1.25 లక్షలు. అలా చిరంజీవి గారి రెమ్యూనరేషన్ 1.5 చాలా. మీకు ఇంద్ర వరకు కూడా ఇంతే ఉన్నాయి, 2, 3 అక్కడ దాకే వచ్చాయి చిరంజీవి గారి రెమ్యూనరేషన్. 70 సినిమాలు పూర్తయితే కానీ ₹1 70 కాదండి, మీకు 70 చాలా సినిమాలు. ఇది ఆపద్బాంధవుడికి అప్పటికి ఏంటి 125 వేసుకోవచ్చు, 125 సినిమాలు వేసుకోవచ్చు. అప్పటికి కానీ ₹1 హీరో అవ్వలేదు ఆయన. అంటే చాలా మంది ఏం మాట్లాడతారంటే, నాకు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. ఎన్టీ రామారావు గారు హైయెస్ట్ రెమ్యూనరేషన్ నాకు తెలుసు 15 లక్షలు అండి. ఆయన నంబర్ 1గా ఆయన నా దేశం
లాస్ట్ ఫిల్మ్ పాలిటిక్స్లోకి వెళ్తే చేసిన సినిమా నటికి 15 lakhs అయిన రెమ్యూనరేషన్, హైయెస్ట్ రెమ్యూనరేషన్. వాళ్ళు ₹1,00,000 నుంచి మొదలు పెట్టుకుని 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలకి రావడానికి రామారావు గారికి నాగేశ్వరరావు గారు ఏంటంటే రెమ్యూనరేషన్ పెంచాలంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎంత వాళ్ళ మధ్య అగాధాలు ఏర్పడినా కూడా వీళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్, లేకపోతే వీళ్ళ ప్రొడ్యూసర్స్ వాళ్ళ ప్రొడ్యూసర్స్తో ఇద్దరం కబురంపించుకొని మాట్లాడుకొని పెంచొచ్చా పెంచలేదా అనేసి ఒక దీనికి వచ్చిన తర్వాత పెంచారు వాళ్ళు కూడా. మీకు చిరంజీవి గారి దగ్గరకు వచ్చేటప్పుడు అందరూ ఏమంటారంటే చిరంజీవి గారు చాలా పెంచేశారు, అసలు ఆయన వల్ల రెమ్యునరేషన్స్ పెరిగిపోయినాయి, ఇట్లాంటి కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అన్ని చేస్తుంటారు. అవన్నీ ట్రాష్. చిరంజీవి గారు ఏంటంటే తన రెమ్యూనరేషన్ అంటే జగదేకుడు ఆ టైంకి కూడా 35 lakhs ఈ మధ్య అక్కడే ఉంది చిరంజీవి. 22 నా బాగా గుర్తు, 22 లక్షలు బాలకృష్ణ గారు, 35 లక్షలు చిరంజీవి గారు అన్నది పరిశ్రమలో పెద్దలు చెప్పిన మాట నేను చెప్తున్నా. ఆ సమయానికి ఎర్లీ 90s లో 22 lakhs బాలకృష్ణ గారు, చిరంజీవి గారు 35 lakhs అన్నది అప్పుడున్నటువంటి వాస్తవం అన్నమాట. ఇది ఈయన 1 CR దాటి రావడానికి ఇన్ని సినిమాలు చేసి పెంచొచ్చా పెంచకూడదా అంటే దాంట్లో చాలామంది పాత్ర ఉంటుంది, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ పాత్ర చాలా ఉంటుంది. వాళ్ళు ఏమని చేసేవాళ్ళు, నైజాం తీసుకునేవాళ్ళు. నైజాం తీసుకుని చిరంజీవి గారికి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసేసి చిరంజీవి గారికి రెమ్యూనరేషన్ ఇచ్చేసేవాళ్ళు. నైజాం ఏమో హ్యూజ్ కలెక్షన్స్, హ్యూజ్ రెవెన్యూ వచ్చేసేది నైజాం. చిరంజీవి గారి రెమ్యూనరేషన్ పెరిగేది కాదు. ఆయన ట్యాగూర్ దగ్గర నుంచి ఆయన తనకు తాను తన రెమ్యూనరేషన్ ఆయన ట్యాగూర్ దగ్గర నుంచి ఇదిగో అంటే డిస్ట్రిబ్యూటర్లు వచ్చి చెప్పి లేదు సార్ మీరు కొంచెం మీ రెమ్యూనరేషన్ పెంచుకోవచ్చు సార్ అన్న తర్వాత ఆయనకు అర్థమైన తర్వాత అప్పుడు అంటే వస్తోంది రెవెన్యూ, మీకు ఎక్స్పెక్ట్ చేయనటువంటి రెవెన్యూ. తెలుగు సినిమా ఆర్థికంగా పరిపుష్టి చెందింది, ఒక పరివర్తనం చెందింది ఒక దశ నుంచి ఇంకో దశకి వ్యాపారాత్మకంగా అంటే అందులో ఖచ్చితంగా చిరంజీవి గారి పాత్ర చాలా ఉంది. అట్లాగే చిరంజీవి గారి డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది, మనం చాలాసార్లు వాళ్ళ గురించి గతంలో కూడా క్రాంతి ఫిలిమ్స్ వైజాగ్ అనేటప్పటికి అసలు ఒడిస్సా సపరేట్గా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఇది మొత్తం కలిపి వైజాగ్ 3 జిల్లాలండి. క్రాంతి ఫిలిమ్స్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఆ వ్యాపారంలో. ఉషా ఫిలిమ్స్ అంటే బాలకృష్ణ గారు, లక్ష్మీ ఫిలిమ్స్ అంటే విజయవాడ వెంకట్రావు గారు, ఇట్లా సీడెడ్ అంటే మాకు దొరస్వామరాజు గారు, నవయు రాంప్రసాద్ గారు వాళ్ళు. ఇట్లా సీడెడ్ మళ్ళీ నైజాంకి వచ్చేటప్పటికి మీకు రౌడీ అల్లు నుంచి గీతా ఆర్ట్స్ వచ్చింది. ఈస్ట్ మళ్ళీ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అరవింద్ గారే చేసేవాడు. ఆయన పసివాడిపురాణం నుంచి ఆయన ప్రారంభించుకుని నైజాంకి వచ్చి, నైజాంకి చిరంజీవి గారి పాత సినిమాలు అంత క్రితం వెంకటకృష్ణ ఫిలిమ్స్ అని ఉండేది. ఇంకా మిగతా ఎవరెవరి దగ్గర చిరంజీవి గారి సినిమాలు అవన్నీ కూడా నైజాంలో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్స్కే కొనుక్కున్నారు. అదొక దశ అనమాట. అలా నార్మల్ ఖైదీ అప్పుడు ఎన్ని సెంటర్స్లో రిలీజ్ అయింది, అసలు దాని అంటే ఏ బడ్జెట్తో స్టార్ట్ చేశారు, వచ్చిన కలెక్షన్స్ ఎంత అసలు? అది బ్రహ్మ పదార్థం. అది ఏ బడ్జెట్లో చేసంటే వెరీ లిమిటెడ్ బడ్జెట్. ఖైదీ సినిమాకు సంబంధించి మనకు అంత క్రితం కిరాయి రౌడీల కోసం వెళ్ళారు. ఫస్ట్ టైము తలకోన అనే లొకేషన్ని ట్రేస్ చేసింది కిరాయి రౌడీల కోసం వెళ్ళి ఫారెస్ట్ తీల గుండు ఉంటుంది, ఆ గుండు మీద చేసి వచ్చారు. ఓకే, ఆ వెళ్ళి వస్తున్నప్పుడు వీళ్ళకి అర్థమైంది థిక్ ఫారెస్ట్ ఇది, దీంట్లో మనం నెంబర్ ఆఫ్ సీన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఖైదీ మొత్తం సెకండ్ హాఫ్ తలకోనలో ప్లాన్ చేసి అక్కడి నుంచి ఫారెస్ట్ అంటే తెలుగు సినిమా వాళ్ళు, తమిళ సినిమా వాళ్ళు అందరూ కూడా తలకోనకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. చెన్నైలో సత్యదినోత్సవ వేడుక చాలా ఘనంగా చేశారు, అద్భుతంగా చేశారు. ఆ సినిమా లేకపోతే చిరంజీవి గారు, కోదండరామిరెడ్డి గారు, అట్లాగే పరుచూరి బ్రదర్స్ ఏంటంటే ఆ తర్వాత చిరంజీవి గారితో ట్రావెల్ చేసినటువంటి ఒక టైం అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు అయిపోయి చిరంజీవి గారితో ట్రావెల్ చేస్తున్నటువంటి టైంలో వాళ్ళ కథలకి వాళ్ళకి చిరంజీవి గారు అనేటటువంటి కథానాయకుడు వాళ్ళకి అవసరం ఆ సమయానికి. అట్లా ఖైదీ అనేది ఒక ప్రభంజనం సృష్టించింది, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇవాళకి అభిమానుల హృదయాల్ని చొరగొంటూనే ఉంది ఖైదీ. ఇంకా తెలియని విషయము, తెలుసుకోవాల్సిన విషయం ఖైదీలో ఏదన్నా ఉందా? మీకేమనిపించింది? ఇంకా ఏదో ఉంది అనేసి అని అనిపించింది. అదే చెప్పండి, ఇంకా ఏదో ఉంది అంటే ఏంటి మీకు అనిపించింది ఏంటో చెప్పండి. తెలీదు, బట్ ఏదో అయితే ఉంది తెలుసుకోవాల్సింది అనేది. ఏమీ లేవు, అన్నీ చెప్పేశారు. కాస్టింగ్ ఎలా మన మాధవి గారు కానీ సుమలత గారు? మాధవి గారు ఏంటంటే చిరంజీవి గారు వెరీ ఫస్ట్ ఫిల్మ్ లోనే మాధవి గారు చేశారండి ప్రాణం ఖరీదు. మనం మాట్లాడుతాం. అవును, అక్కడి నుంచి ట్రావెల్ అయ్యారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. మాధవి గారు చిరంజీవి గారి పక్కన చాలా దొంగముగుడు చాలా బాగుంటుంది వాళ్ళ కాంబినేషన్. నాకు చాలా ఇష్టం. ఇద్దరు కదా హీరోయిన్స్ దాంట్లో, ముగ్గురు. రాధిక గారు ఉన్నారు, భానుప్రియ గారు ఉన్నారు, ముగ్గురు. అండ్ నాకు మాధవి గారు చిరంజీవి గారి కంప్లీట్ కాంబో సీన్స్ చాలా ఇష్టం నాకు. ఖైదీ అనేది ఏంటంటే ఇవాళకి చిరంజీవి గారితో పాటు మాధవి గారి జీవితంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి సినిమా అయింది ఆ సమయానికి. సుమలత గారు చిరంజీవి గారి పక్కన చాలా అందంగా ఆ సమయానికి ఉన్నటువంటి హీరోయిన్.
అందులో సందేహం లేదు. ఎందుకంటే ఇందులో ఆవిడ డాక్టర్ పాత్ర చేయడం, ఇందులో హీరోయిన్ కాదు, డాక్టర్ ఎక్స్ట్రాడనరీ హీరో క్యారెక్టర్. క్యారెక్టర్ తంది. కానీ ఆవిడకి సాంగ్ ఉంది, ఇప్పుడు సంయుక్త ఊహించుకుంటుంది అవును. ఆంటీ అంకుల్ ఇద్దరు అనేసి అవును. ఫస్ట్ సాంగ్ అదేమిటబ్బా పాట సుమలత గారి మీదే చేశారు. నెవల్ చదివే పిచ్చి అమ్మాయి కరెక్ట్ ఆ క్యారెక్టర్ లో నుంచి సుమలత గారు చిరంజీవి గారితో చాలా మంచి ఆలయ శిఖరం, వాళ్ళిద్దరు కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. స్వయం కృషి మన పసివాడి ప్రాణం, స్వయం కృషిలో కూడా ఆయన చదివిస్తాడు, ఒక సాంగే ఉంటుంది, చడిపంలో చనిపోతుంది అనుకుంటా, చనిపోతుంది, అందం శరణంగా వచ్చామి. మంచి సినిమాలు, అగ్నిగుండంలో ఆవిడే హీరోయిన్. అవును, సుమలత గారితో చెప్పుకోదగ్గ సినిమాలు చేశారు చిరంజీవి గారు. ఓకే, అది సంజయ్ గారు. మొత్తానికి ఎక్కడో స్టార్ట్ అయిన లైను అందరి జీవితాల్లో ఒక ప్రభంజనం చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పొజిషన్కి వెళ్ళిపోయేలా చేసిన సినిమా ఖైదీ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదైతే. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంజయ్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.